బుద్ధుడు తిరిగి వస్తున్నప్పుడు తన రాజ్యం పొలిమేరలో ఉన్నప్పుడు శుద్ధోదండు ఒక లెటర్ రాస్తాడు బుద్ధుడికి. నాయనా, నువ్వు రాజకుమారుడివి, నీ తండ్రి రాజు, నీ తాత రాజు, నీ ముత్తాత రాజు, మనంతా రాజుల వంశం, వచ్చి రాజ్యం చేసుకోవాలని చెప్పాడు ఆయన. శుద్ధోదండు లెటర్ రాసి పంపించాడు బుద్ధుడికి, నీ రాజ్యాన్ని నువ్వు ఏలుకో నాయనా అని చెప్పేసి. అప్పుడు బుద్ధుడు ఏం చెప్పాడు, ఆ లెటర్ వెనకాల తిప్పి ఆయన రాశాడు, తండ్రి గారు, నేను గత జన్మలో సన్యాసిని, అంతకుముందు జన్మలో సన్యాసిని, ఇప్పుడు సన్యాసి కాకుండా ఎలా ఉంటాను నేను ఆయన రాసి పంపించాడు ఆయన. బుద్ధుడికి తన జన్మలని తెలుసు, శుద్ధోదండికి తన రాజరికమే తెలుసు. శుద్ధోదండికి బుద్ధుడికి జన్మలు కనపడవు. నువ్వు నా కొడుకు నాయనా అంటాడు. బుద్ధుడు ఏమంటాడు, స్వామీజీ నేను మీ కొడుకునే, కానీ నా జన్మలేని తెలుసు, నేను ప్రతి జన్మలో బుద్ధుడినే, ఈ జన్మలో కూడా బుద్ధుడినే, నేను రాజ్యం చేయలేను అంటాడు. అది నాకు పడదు అంటాడు, దానికి నాకు చుక్కెదురు అంటాడు. ఆయన తన జన్మలను చూసుకున్నాడు బుద్ధుడు. శుద్ధోదండి నువ్వు చూసుకోలేదు. శుద్ధోదండికి జన్మలు అన్నది ప్రత్యక్ష ప్రమాణం కాదు, కానీ బుద్ధుడికి ప్రత్యక్ష ప్రమాణం. కానీ బుద్ధుడు చెప్పిన మాట శుద్ధోదండికి నచ్చలేదు. బుద్ధుడు ఆయనకి ఆప్తుడు కూడా కాగలేకపోయాడు. జన్మలు ఉందని చెప్తే వెంటనే నమ్మాలిగా, నీ కొడుకే చెప్తున్నాడు, కానీ శుద్ధోదండి నమ్మలేదు, నమ్మబుద్ధి కాలేదు. ఎవరిష్టం వాడిది. శుద్ధోదండికి బుద్ధుడు పుట్టినప్పుడే జోస్యం చెప్పారు, వీడు మహాచక్రవర్తిని ఎదురైతే గొప్ప బుద్ధుడైనా అవుతాడని చెప్పేసి పుట్టినప్పుడే చెప్పారు. ఆ బుద్ధుడు కాకుండా ఉండడం కోసం ఈయన ఎన్నో జాగ్రత్తలు పడ్డాడు పాపం శుద్ధోదండు. మాయా ప్రపంచంలో ఉన్నవాడు కదా, కానీ బుద్ధుడు అయ్యే తీయరాడు. అంటే చిన్నప్పుడు ఆ జాతకం చెప్పిన జోస్యం చెప్పింది పక్క అక్షరాలు నిజమైంది. ఈ అబ్బాయి, ఆ పుట్టిన అబ్బాయి బుద్ధుడే అయ్యాడు. మరి అలా ఎలా చెప్పగలిగారు వాళ్ళు పుట్టినప్పుడే అంటే ఆ శాస్త్రం అంతా, ఆ జ్యోతిష్ శాస్త్రం అంతా కరెక్ట్. ఆ జ్యోతిషం కరెక్ట్ కాకపోతే వాళ్ళు ఎలా చెప్తారు? వాళ్ళు నన్ను అడుగుతుంటారు చాలామంది, స్వామీజీ జ్యోతిష్ శాస్త్రం కరెక్టా కాదని చెప్పేసి. కరెక్టేనైనా, కరెక్ట్ కాకపోతే వాళ్ళు ఎలా చెప్తారబ్బా? అన్ని శాస్త్రాలు కరెక్టే, నీకు తెలియదు కనుక అవన్నీ బుటకు అనుకుంటున్నావు ఏమో, నీకు తెలియదు అంతే. నారదుడు అన్నాడు, ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు, నెవర్ అటర్ దీస్ వర్డ్స్. అంటే ఐ డోంట్ నో దేర్ ఫార్ ఇట్ ఈజ్ నాట్ దేర్, యూ మస్ట్ స్టడీ టు నో, నో టు అండర్స్టాండ్ అండ్ అండర్స్టాండ్ టు జడ్జ్. అంటే ఈ విధంగా ఎప్పుడు పలకవద్దు నువ్వు నాయనా అంటున్నాడు నారదుడు. ఏ విధంగా? నాకు తెలియదు కనుక అవి లేవు, అవి తెలుసుకోవడానికి నువ్వు కష్టపడాలి, స్టడీ చేయాలి, అధ్యయనం చేయాలి, అప్పుడే నువ్వు ఇంకోటి మీద తీర్పు ప్రకటించగలవు, లేకపోతే తీర్పు ప్రకటించలేవు అని చెప్పాడు నారదుడు.